ఈరోజు 22nd ఆగస్ట్ నాకు యాజ్ అ ఫ్యాన్ ఇట్స్ అ వెరీ స్పెషల్ డే. ఎందుకంటే ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి. సో విషింగ్ మెగాస్టార్ చిరంజీవి ఎ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. మనకి 3 days బ్యాకే రాఖీ పండగ పూర్తయిపోయింది, కానీ ఒక్క రాఖీ కూడా కట్టించుకోవడానికి కుదరలేదు. కానీ ఈరోజు మా వైఫ్ ఇండియా నుంచి వస్తూ మా చెల్లెలు పంపించిన రాఖీలన్నీ తీసుకొస్తుంది. నేను లండన్లో ఉంటున్న ఒక చెల్లెలతోటి ఈరోజు రాఖీ కట్టించుకోబోతున్నాను. ఫైనల్లీ మొత్తానికి 3 నెలల తర్వాత మా ఆవిడ్ని కలిసా. ఐఎమ్ గ్లాడ్ టు మీట్ మై వైఫ్. ఎందుకు ఇన్ని రాఖీలు ఉన్నాయంటే వాటికి ఒక రీజన్ ఉంది. సో నాకు ఇంతమంది చెల్లెలు ఉన్నారు, ఒక్కొక్క రాఖీకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. ఇది మా చెల్లెలకి నేను ఇచ్చిన చిరుకానుక. చిరంజీవి పుట్టినరోజు నాడు ఒక చిరుకానుక. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను దుబాయ్ ఎయిర్పోర్ట్ టర్మినల్ 3లో ఉన్నాను. ఇక్కడ నా వెనకాల కనిపిస్తుంది వ్యాట్ రీఫండ్ కౌంటర్. సో మనం ఏదైనా పర్చేజెస్ చేస్తే దానికి మనకి 5% వరకు వ్యాట్ ఏదైతే వాళ్ళు కలెక్ట్ చేస్తారో గవర్నమెంట్ ట్యాక్స్ అనేది, అది మనకి ఇక్కడ రీఫండ్ వస్తుంది అనమాట. సో జస్ట్ మన బిల్ చూపించాలి. మనం పర్చేస్ చేసేటప్పుడే మన బిల్ చూపిస్తే వాళ్ళు ప్లానెట్ ట్యాక్స్ రీఫండ్ అని చెప్పేసి ముందే మన పాస్పోర్ట్ తీసుకొని వాళ్ళు డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటారు. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఈ పర్టికులర్ వ్యాట్ రీఫండ్ కౌంటర్ దగ్గరకు వచ్చి మన పాస్పోర్ట్ చూపిస్తే చాలు, వాళ్ళ సిస్టంలో అన్నీ చూపిస్తుంది అనమాట. ఏమేమి పర్చేస్ చేసాము, ఆ పర్చేస్ చేసిన అమౌంట్ ఎంత, దాంట్లో రీఫండ్ అమౌంట్ ఎంత, అదంతా వెరిఫై చేసుకొని వాళ్ళు మన లగేజ్లోంచి మనం వెరిఫై చేసిన తర్వాతే మనము చెక్ ఇన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకసారి చెక్ ఇన్ చేసిన తర్వాత వాళ్ళ ఐటమ్ ప్రోడక్ట్ చూపించమంటే మన దగ్గర ప్రోడక్ట్ లేకపోతే కష్టం. కాబట్టి వీ హ్యావ్ టు ఆల్వేస్ డూ దిస్ వ్యాట్ రీఫండ్ సెక్షన్ బిఫోర్ ద చెక్ ఇన్ అయిపోయాక, ఇప్పుడు గోల్డ్ లాంటి ఐటమ్స్ ఏమైనా ఉండేటైతే, ఆర్నమెంట్స్ లాంటివి ఉండేటైతే చెక్ ఇన్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వెరిఫై చేసి అప్పుడు మనకి రీఫండ్ అనేది ప్రాసెస్ చేస్తారు. గోల్డ్ లేకపోతే ఇక్కడ మనకి ప్రాసెస్ అయిపోతుంది. సో ఇలా చాలా సింపుల్గా మనం ఏదైతే ఐటమ్స్ కొంటామో 5% వ్యాట్ అమౌంట్ రీఫండ్ అనేది ఎయిర్పోర్ట్లో ఇలా క్విక్లీ 5 minutesలో అయిపోతుంది. ఇవి ఎమిరేట్స్ కౌంటర్స్. సో ఇదంతా కూడా ఎయిర్పోర్ట్ చెక్ ఇన్ ఏరియా. సో మనం ఇక్కడ ఈ కౌంటర్లోకి వెళ్ళి మన బోర్డింగ్ పాస్ తీసుకుందాం. ఈరోజు 22nd ఆగస్ట్ నాకు యాజ్ అ ఫ్యాన్ ఇట్స్ అ వెరీ స్పెషల్ డే. ఎందుకంటే ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి. సో విషింగ్ మెగాస్టార్ చిరంజీవి ఎ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. సో చిరంజీవి గారు, మీకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. సో మీరు ఇలాగే సక్సెస్ఫుల్గా మంచి మంచి మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను. యాజ్ అ ఫ్యాన్గా ఎప్పటికీ లవ్ యూ చిరు ఫర్ ఎవర్. అండ్ ప్రస్తుతానికి ఇమిగ్రేషన్ అయిపోయింది. ఇక్కడ స్మార్ట్ గేట్లో జస్ట్ మనం పాస్పోర్ట్ పెట్టడంతోనే ఓపెన్ అయిపోయింది. ఇమిగ్రేషన్ ఆఫీసర్ దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం రాలేదు. స్టాంప్ కూడా ఏం లేదు. యాక్చువల్గా వచ్చినప్పుడు స్టాంప్ పడదనుకున్నా, కానీ అప్పుడు స్మార్ట్ గేట్స్ కాకుండా నార్మల్ మాన్యువల్ ఎంట్రీకి వెళ్ళింది. అందువల్ల మనకి స్టాంప్ పడింది. ఇప్పుడు వెళ్ళేటప్పుడు మళ్ళీ స్టాంప్ పడుతుందేమో అనుకుంటే ఇప్పుడు పడలేదు. సో అలా ఒక్కోసారి ఒక్కోలాగా జరుగుతూ ఉంటుంది. సో మనది గేట్ వచ్చి A3, అటువైపు ఉంది మనది ఏ గేట్స్. ఆ గేట్స్ వైపు నడుస్తున్నాం ఇప్పుడు. సో సింపుల్గా 10 నిమిషాల్లో మొత్తం ఇమిగ్రేషను, సెక్యూరిటీ చెక్ అండ్ వ్యాట్ రీఫండ్ అన్నీ అయిపోయాయి. సో ఇది బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేస్తే ఉండే బెనిఫిట్. ఈసారి బిజినెస్ క్లాస్లో నేను వచ్చేటప్పుడు ₹1,00,000 పడితే, ఈసారి యాక్చువల్గా కూడా సేమ్ అదే ₹1,00,000 పడాలి, కానీ వాళ్ళు మనకి 40,000కి ఆఫర్ ఇచ్చారు. సో 40,000కి ఆఫర్ ఇస్తే మనం ఎందుకు కూరుకుంటాం బిజినెస్ క్లాస్ అప్గ్రేడ్ చేసుకోకుండా. 7.5 గంటల ప్రయాణం. సో డెఫినెట్లీ ఎస్ అని చెప్పేసి అప్గ్రేడ్ చేసేసుకున్నాం. ఇక్కడ ఏ గేట్స్ వైపు మళ్ళీ మనం ఒక ట్రైన్ ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది టెర్మినల్ అనేది చాలా పెద్దది. ఎక్కడ మనకి ఫ్లైట్స్ ఉంటే అక్కడ దాకా తీసుకెళ్తాను అనమాట ట్రైన్స్. సో ట్రైన్ ఎక్కేసి మనం A3 గేట్ వైపు వెళ్దాం. ఈ ట్రైన్ అనేది బిజినెస్ క్లాస్తో సంబంధం లేకుండా ఎవరైనా ఎక్కేయచ్చు. సో మనం ఇప్పుడు గేట్ A3 వైపు బయలుదేరుతున్నాము. ఇప్పుడే డోర్స్ క్లోజ్ అవబోతున్నాం. జస్ట్ లైక్ మన మెట్రో ట్రైన్ లాగే ఉంటుంది. సో మెట్రో ట్రైన్ లాంటిది ఇక్కడ ఇంటర్నల్ విత్ ఇన్ ద టర్మినల్ మనం ట్రావెల్ చేస్తాం. ఆ ట్రైన్లోంచి బయటకు వచ్చాక మళ్ళీ మనం ఇలా 2 ఎస్కలేటర్లు ఎక్కి పైకి ఎక్కాల్సి ఉంటుంది. లిఫ్ట్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మంచి వాటర్ ఫాల్ సెటప్ కూడా పెట్టారు, టెంపరీ వాటర్ ఫాల్. చాలా బాగుంటుంది. దుబాయ్ ఎయిర్పోర్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద నీటెస్ట్ అండ్ క్లీనెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ద వరల్డ్. A1 to A12 అని రాసింది కదా, ఇటు గేట్స్ వైపు వెళ్తున్నాము. సో దుబాయ్ డ్యూటీ ఫ్రీలో ఉన్నంత పెద్ద షాపింగ్ ప్రపంచంలోనే ఎక్కడ ఉండదు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షాపింగ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇన్ దుబాయ్. సో మనం గేట్ A3 వైపు నడుస్తున్నాం. మనకి 3 days బ్యాకే రాఖీ పండగ పూర్తయిపోయింది, కానీ ఒక్క రాఖీ కూడా కట్టించుకోవడానికి కుదరలేదు.
పోయిన సంవత్సరం ఏమో మా అమ్మ చనిపోయింది కదా, సంవత్సరం లోపల పండగలు చేసుకోవద్దని రాఖీ కట్టుకోలేదు. ఈసారి రెండో సంవత్సరం కూడా నాకు అసలు ఒక్కరు కూడా రాఖీ కట్టే అవకాశం లేకుండా, ఎందుకంటే ఐ వాజ్ నాట్ ఇన్ ఎ ప్లేస్ వేర్ మై సిస్టర్స్ ఆర్. సో నా చెల్లెలు ఎవరు ఉండకపోవడం వల్ల రాఖీ కట్టించుకోవడం కాలేదు. కానీ ఈరోజు మా వైఫ్ ఇండియా నుంచి వస్తూ మా చెల్లెలు పంపించిన రాఖీలన్నీ తీసుకొస్తుంది. నేను లండన్లో ఉంటున్నాయి ఒక చెల్లెలతోటి ఈరోజు రాఖీ కట్టించుకోబోతున్నాను. సో ఆల్రెడీ రాఖీ కట్టించుకుంటున్నప్పుడు చెల్లెలకి ఏదైనా ఒక గిఫ్ట్ తీసుకెళ్ళాలి కదా. సో ఒక గిఫ్ట్ మంచిది తీసుకెళ్ళా. మా చెల్లెలకు చూపించడానికంటే ముందు మీకు చూపిస్తున్నా. మా చెల్లెలు కావేరి తెలుసు కదా, ఆల్రెడీ మనతో పాటు యూకే ట్రిప్కి వచ్చింది. సో తనకి ఈ పర్టికులర్ వాచ్ని గిఫ్ట్గా తీసుకున్నాను. మన A3 గేట్ దగ్గర చెక్ ఇన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. మనం ఇప్పుడు చెక్ ఇన్ చేసి లోపలికి వెళ్ళిపోతాం. ఇక్కడ గేట్ దగ్గర కూడా మళ్ళీ ఒకసారి వీసా చెక్ చేసి, లండన్ వీసా యూకే వీసా ఉంది కాబట్టి అది చెక్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి పాస్పోర్ట్ అనేది స్కాన్ చేయాల్సి ఉంటుంది. సో స్కాన్ చేసి లోపలికి వచ్చాము. నౌ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద గేట్. గేట్ దగ్గర ఉన్న సీటింగ్ ఏరియాకి వచ్చేసా. ఈ ఫ్లైట్ కూడా మనది ఎయిర్బస్ A380/800, అంటే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కమర్షియల్ ఫ్లైట్స్ ఇన్ ద వరల్డ్. సో ఆ ఫ్లైట్లోనే మనం ఈరోజు మళ్ళీ ఇప్పుడు దుబాయ్ నుంచి లండన్కి వెళ్తున్నాం. సో లండన్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నేను చేయబోయేది ముందు మా చెల్లెలతో రాఖీ కట్టించుకోవడం. సో అలా ఈ సంవత్సరం 3 రోజులు ఆలస్యంగా నేను రక్షాబంధన్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నాను. బస్ A380/800 ఎమిరేట్స్ ఫ్లైట్ ఫ్లయింగ్ ఫ్రమ్ దుబాయ్ టు లండన్. మళ్ళీ మనకి బిజినెస్ క్లాస్ సపరేట్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్లో మనం ఈ ఫ్లైట్ ఎక్కుతున్నాం, ఎమిరేట్స్ ఫ్లైట్. ఇది మళ్ళీ 2 లెవెల్స్. సో అప్పర్ లెవెల్లో మనం వెళ్తున్నాం. Emirates business class, upper level. We are flying. Yeah. Hi. 7 Alpha. Yeah. Okay. Thank you. First మనకి ఎంట్రీలో ఫస్ట్ క్లాస్ సీటింగ్, తర్వాత మనకి 7 Alpha బిజినెస్ క్లాస్ సీటింగ్. From the other side. ఇదే మన సీట్. సో చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఒక స్పెషల్ వీడియో కూడా రికార్డ్ చేసి ఇప్పుడే పంపించాను మా టీంకి. సో వాళ్ళు యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లోను కూడా ఈరోజే అప్లోడ్ చేసేస్తారు. సో ఈ వీడియో వచ్చేసరికి మేబీ రేపు అవుతుందేమో, కానీ ఈరోజు చిరంజీవి గారి బర్త్డే, సో మిస్ చేయొద్దని చెప్పేసి ఈరోజే అప్లోడ్ చేయమని చెప్పేసి ఒక షార్ట్ వీడియో పంపించేశాను. సో అది కూడా అప్లోడ్ అవుతుంది, పబ్లిష్ అవుతుంది. సో ఐ వాంటెడ్ టు విష్ మెగాస్టార్ చిరంజీవి గారు ఆన్ హిస్ బర్త్డే. విష్ చేశాను, అది పంపించాను. సో ఐమ్ హ్యాపీ. నెక్స్ట్ మన జర్నీ ఎలా ఉందనేది చూద్దాం. ఈ బిజినెస్ క్లాస్ ఫ్లైట్లో ఈ బిజినెస్ క్లాస్ లౌంజ్ అనేది ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి. మొన్న మనం చూసిన లౌంజ్లోనేమో సింగిల్ సోఫా ఉంటాయి, ఇక్కడేమో డబుల్ సోఫా ఉంది. సో కొంచెం పొజిషనింగ్ అనేది డిఫరెంట్గా ఉంది, బట్ అదర్వైజ్ ఇట్ లుక్స్ వెరీ వెరీ సిమిలర్. మనం మన డెస్టినేషన్ అయిన లండన్కి అత్యంత చేరువలోకి వచ్చేసాము. ఇంకొక 15 నిమిషాల్లో మనము ల్యాండ్ అవ్వబోతున్నాం. ఆల్రెడీ యూకేలోనే ఉన్నాం, జస్ట్ 16 నిమిషాల్లో ల్యాండ్ అవ్వబోతున్నాం అని చెప్పేసి చూడండి. మొత్తానికి సక్సెస్ఫుల్గా లండన్ హీత్రో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయాను. నాకు ఇప్పటికీ గుర్తు, 15 ఇయర్స్ బ్యాక్ నేను లండన్లో ఉన్నప్పుడు ఏ ఫ్లైట్ వచ్చినా సరే గ్యారంటీ లేదు తొందరగా ల్యాండ్ అవుతుందని. ఎందుకంటే దిస్ ఇస్ ద సెకండ్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ అట్లాంటా వస్తుంది, సెకండ్ ఏమో లండన్ హీత్రో అనమాట.
ప్రతి గంటకి 200 ఫ్లైట్స్ ఎగురుతాయి, 200 ఫ్లైట్స్ దిగుతాయి. అంత బిజీ ఉంటుంది కాబట్టి ఇక్కడ పార్కింగ్ దొరకడం కానీ చాలా కష్టం అనమాట. సో ఆన్ టైం ఏదైనా ఫ్లైట్ వచ్చిందంటే చాలా అదృష్టం అనుకోవాలి. సో ఈరోజు మన ఆన్ టైం వచ్చింది అని అంటే సో మనకి పార్కింగ్ ఆన్ టైంలో దొరికినట్టు అనమాట. సో సక్సెస్ఫుల్గా ఇక్కడ లండన్లో ల్యాండ్ అయిపోయాను. మా వైఫ్ ఆల్రెడీ ల్యాండ్ అయిపోయింది. సో తనకి ఎలాంటి ఇబ్బంది కలగలేదు ఇమిగ్రేషన్లో. ఇప్పుడు నేను వెళ్ళి మళ్ళీ నా ఇమిగ్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని లగేజ్ తీసుకొని నేను ఇప్పుడు లండన్లో తీసుకున్న హోటల్ దగ్గరికి వెళ్ళబోతున్నాను. ఫ్లైట్లోంచి ఇప్పుడే బయటికి వచ్చాను. బయటికి దిగడంతోనే చల్లగా గాలి కొట్టింది. లక్కీలీ అలా చల్లగా గాలి కొట్టడం వల్లే నేను నా జాకెట్ మర్చిపోయిన విషయం గుర్తొచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి తెచ్చుకున్నాను. అదే చల్లగాలి రాకపోయిన ఉంటే మేబీ మిస్ అయిపోయేవాన్నేమో. సో ఒక విధంగా అలా చలి పెట్టడం కూడా మంచిదైందనమాట. ఇప్పుడే ఇమిగ్రేషన్ వైపు ప్రొసీడ్ అవుతున్నాను. అరైవల్స్ నుంచి ఇప్పుడు పాస్పోర్ట్ కంట్రోల్ వైపు బయలుదేరుతున్నాను. మనకి యూకే వీసా ఉన్న వాళ్ళు సపరేట్, యూకే పాస్పోర్ట్ హోల్డర్ సపరేట్గా వెళ్ళాల్సి ఉంటుంది. ఇమిగ్రేషన్ చెక్ అయిపోయింది, వచ్చేసాను. ఇక్కడ బ్యాగేజ్ బెల్ట్ దగ్గరకు వచ్చాను. సో మనకేంటంటే బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేస్తే ఫాస్ట్ ట్రాక్ అని ఒక సపరేట్ కార్డ్ ఇస్తారు. దాంతో మనకి ఫాస్ట్గా ఇమిగ్రేషన్ చెక్ కూడా పూర్తయిపోతుంది అనమాట. సో ఇమిగ్రేషన్ చెక్ అలా కంప్లీట్ అయిపోయింది. అక్కడ ఇమిగ్రేషన్ ఆఫీసరు 58 కంట్రీస్ తిరిగానంటే చాలా ఆశ్చర్యపోయారు. సో మా వైఫ్కి చాలా ఇష్టం, తను ఒక సంవత్సరంలో 60 దేశాలు తిరిగింది. సో అని చెప్పేసి అని చాలా ఆశ్చర్యపోయాడు అనమాట. నేను ఇంకో 42 దేశాలు తిరిగి మొత్తం 100 దేశాలు పూర్తి చేద్దాం అనుకుంటున్నానంటే వావ్ చాలా గ్రేట్ అని చెప్పేసి అని చాలా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే వాళ్ళ వైఫ్ 60 దేశాలు తిరిగేసరికి చాలా కష్టపడిందంట, చాలా ఇబ్బంది అయిందంట. అందులోనూ పర్టికులర్లీ మీకు ఇండియన్ పాస్పోర్ట్ మీద ప్రతి దానికి వీసాస్ అప్లై చేసుకోవాలి కదా, అంత ఈజీ కాదు కదా అని చెప్పేసి అంటే అవును చాలా కష్టం అని చెప్పాను. ఆ తర్వాత సో పెళ్లి కాకముందే మొత్తం ఇవన్నీ తిరిగేద్దాం అనుకుంటున్నారా అంటే పెళ్లి కాకముందు కాదు, ఆల్రెడీ నా పెళ్ళి అయిపోయి ఆల్మోస్ట్ 12 సంవత్సరాలు అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు మా వైఫ్ని నేను కలవడానికి లండన్కి వచ్చానని చెప్పంటే వావ్ యూ లుక్ సో యంగ్ అని చెప్పేసి ఓ మీరు 42 ఇయర్స్ కనిపించట్లేదు అన్నాడు. సో దట్ వాజ్ ఇంట్రెస్టింగ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ లైకా నెట్వర్క్లో లోకల్ సిమ్ కార్డ్ కూడా తీసేసుకున్నా యూకేది. సో మనకి అన్లిమిటెడ్ కాలింగ్ అండ్ అన్లిమిటెడ్ డేటా ఫర్ £40 అంటే 4,000 రూపాయలకి ఒక 1 మంత్. మనం హీత్రో ఎయిర్పోర్ట్లో దిగడంతోనే ఎయిర్పోర్ట్ నుంచే అండర్ గ్రౌండ్ కనెక్టివిటీ అనేది ఉంటుంది. ఆల్రెడీ అంతకుముందు మీరు చూసే ఉంటారు. సో మనం హీత్రో ఎక్స్ప్రెస్ అండ్ ఎలిజబెత్ లైన్లోకి వెళ్ళబోతున్నాము. ఇవి అటువైపు వెళ్ళడానికి లైన్ అనమాట. ఆల్రెడీ మన దగ్గర లండన్ మెట్రో కార్డ్ ఉంది కాబట్టి ఆ మెట్రో కార్డ్ని టాప్అప్ చేసుకొని బయలుదేరుతున్నా. సో ఇక్కడ లగేజ్ తీసుకొని బయలుదేరాం. సో ఇలా ఇప్పుడు ఎలిజబెత్ లైన్ ఎక్కేసి స్ట్రాట్ఫర్డ్ దాకా వెళ్ళి స్ట్రాట్ఫర్డ్ నుంచి ఒక దగ్గర చేంజ్ అయ్యి బార్కింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. బార్కింగ్లో హోటల్ తీసుకున్నాను. అది ఎలా ఉందనేది మీకు వెళ్ళిన తర్వాత చూపిస్తాను. లండన్ అండర్ గ్రౌండ్ అనేది వరల్డ్ ఫేమస్ అనమాట. ఎందుకంటే 161 ఇయర్స్ చరిత్ర కలిగిన అండర్ గ్రౌండ్ సర్వీసెస్. సో ఒక మెట్రో లైన్ అండర్ గ్రౌండ్లో స్టార్ట్ అయ్యడం అనేది 161 సంవత్సరాల క్రితం అంటే 1863లోనే స్టార్ట్ అయిందనమాట. అందుకే ఇట్ ఈస్ వరల్డ్ ఫేమస్. అలాంటి లండన్ అండర్ గ్రౌండ్ కాకుండా ఓవర్ గ్రౌండ్ సర్వీసెస్ ఉన్నాయి, ప్లస్ డిస్ట్రిక్ట్ లైన్ సర్వీసెస్ ఉన్నాయి, ప్లస్ నేషనల్ లైన్ సర్వీసెస్ ఉన్నాయి. ఇలాంటి రకరకాల ట్రైన్ సర్వీసెస్ ఉన్నాయి. ఇలాంటి 161 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ లండన్ అండర్ గ్రౌండ్ చరిత్రలో ఒక కొత్త లైన్ వచ్చింది. కేవలం 2 ఇయర్స్ హిస్టరీ కలిగింది. 2022 మేలో ఓపెన్ అయిన ఎలిజబెత్ లైన్ ఇది. సో ఆ ఎలిజబెత్ లైన్లో ట్రావెల్ చేస్తున్నాము. ఇది అండర్ గ్రౌండ్ సర్వీసెస్ ఆర్ అండర్ గ్రౌండ్ లైన్స్ని యూజ్ చేయకుండా ఓవర్ గ్రౌండ్ లైన్ని యూజ్ చేసుకుంటూ మ్యాక్సిమం 90% ఆఫ్ ద టైం ఓవర్ గ్రౌండ్లోనే వెళ్తుంది. కొన్నిట్లో మాత్రమే టనల్స్లో వెళ్తుంది అనమాట. సో ఇది ఫాస్టెస్ట్ లైన్ సర్వీస్. సో చాలా తక్కువగా స్టాప్స్ ఉంటాయి అండ్ మోస్ట్లీ ఇట్ కనెక్ట్స్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. వెస్ట్లో మనకి లండన్ ఎయిర్పోర్ట్ ఉంది, హీత్రో ఎయిర్పోర్ట్ ఉంది. ఈస్ట్లో మనకి ఈస్టర్న్ లండన్లో మనకి ఇల్ఫర్డ్, బార్కింగ్, ఈస్ట్ హ్యామ్ ఇవన్నీ ఒక ఈస్టర్న్ సైడ్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను బార్కింగ్ అనేది ఈస్ట్ సైడ్ ఉన్నా, మా చెల్లెలు వాళ్ళది కూడా ఎల్ఫర్డ్లో ఉంటారు. సో అది చాలా దగ్గర కాబట్టి ఈస్ట్ సైడ్లో అక్కడే మా చెల్లెలు వాళ్ళ ఇంటి దగ్గరలో నేను హోటల్ తీసుకున్నాను. సో మనం ఈ ఎలిజబెత్ లైన్లో ట్రావెల్ చేస్తున్నాము. సో ఇది వన్ ఆఫ్ ద నీట్, క్లీన్ అండ్ ఫాస్టెస్ట్ సర్వీస్ ఇన్ లండన్ మెట్రో. ఫైనల్లీ మొత్తానికి 3 నెలల తర్వాత మా ఆవిడ్ని కలిసా అండ్ ఐఎమ్ గ్లాడ్ టు మీట్ మై వైఫ్. సో వీణా వచ్చేసింది లండన్కి. సో ఈ ఇయర్లో 3వ సారి అనమాట వీణ ట్రిప్కి రావడం. ఫస్ట్ ఏమో అజర్బైజాన్, దాని తర్వాత యూరోప్ 15 డేస్, ఇప్పుడు మళ్ళీ యూకే ఒక 14 డేస్. కాకపోతే నేను 14 డేస్ ఉండను, ఎందుకంటే అన్ని రోజులు ఉండేటైతే నేను మళ్ళీ మీకు యూరోప్ మొత్తం చూపించలేను కాబట్టి. సో తనని మా చెల్లెలకి అప్పగించేస్తా. సో వాళ్ళు తిరుగుతారు. సో ఒక 3-4 డేస్ అయితే తనతో పాటు ఉంటాను.
సో తను రావడం అనేది ఒక ప్లస్ అయితే తను నాకు కావాల్సిన కొంచెం ఫుడ్ ఐటమ్స్ కూడా తెచ్చింది. ప్లస్ అంతేకాకుండా ముఖ్యంగా ఇక రాఖీలు మా చెల్లి కట్టడానికి రాఖీలు తీసుకొని వచ్చింది. ఎందుకు ఇన్ని రాఖీలు ఉన్నాయంటే వాటికి ఒక రీజన్ ఉంది. సో నాకు ఇంతమంది చెల్లెలు ఉన్నారు. సో అవన్నీ కూడా ఇప్పుడు మా ఇక్కడ యూకేలో ఉండే చెల్లెలతోటి కట్టించుకోబోతున్నా. అది మా వైఫ్ వెళ్ళి ఇప్పుడు వీడియో తీస్తుంది, మా చెల్లెలు వెళ్ళి ఇప్పుడు ఇక్కడికి వస్తుంది. సో ఎక్స్చేంజ్ పొజిషన్స్. ఇవి రాఖీలు ఇప్పుడు మా చెల్లెలు నాకు కట్టబోయేవి. ఒక్కొక్క రాఖీకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. సో ఇవి స్వీట్స్ అండ్ నేను మా చెల్లెలకి ఇవ్వబోయే వాచ్ గిఫ్ట్. సో ప్రతి సంవత్సరం యాక్చువల్గా మా అమ్మతోనే రాఖీ కట్టించుకునేవాడిని. అమ్మతో రాఖీ కట్టించుకున్నాక ఇంకెవరైనా చెల్లెలు కట్టడమైనా ఏదైనా. ఇప్పుడు అమ్మ లేదు కాబట్టి పోయిన సంవత్సరం అయితే ఎట్లా సెలబ్రేట్ చేసుకోలేదు. ఈసారి ఈ చెల్లెల ద్వారా ముందు సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఇది శ్రేష్టమైన రాఖీ అని చెప్పి ప్రతి సంవత్సరం అమ్మ కట్టేదనమాట. సో దాంతోనే మొదలు పెడతాము శ్రేష్టమైన రాఖీతో. సో ముందు కుంకుమ పెట్టుకొని ఇది మా అమ్మకు జ్ఞాపకంగా మొట్టమొదటి రాఖీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద స్వీట్. ఇది అమ్మకి గుర్తుగా రాఖీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్. ఇది అన్న అని రాసుంది, అన్న రాఖీ. తెలుగులో అన్న అని రాసున్నడం ఫస్ట్ టైం చూస్తున్నాను నేను అట్లా. యాక్చువల్గా నాకు కూడా నచ్చింది. భయ్య అని రకరకాలుగా ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం. సో ఇది మన తెలుగు వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు, అందుకని అన్నాన్ని పెట్టడం నాకు కూడా బాగా నచ్చింది. అన్నయ్య అన్న వంటే ఎదురవన్న. ఇది సో అన్న రాఖీ. ఇది దిస్ ఇస్ డెడికేటెడ్ టు మై సిస్టర్ కావేరి ఫస్ట్. కృష్ణ ఫర్ రామ. నాకు రామకృష్ణుడికి కృష్ణ రాఖీ. ఓకే, రామకృష్ణ కృష్ణ ఉంది కదా. కృష్ణ అనే రాఖీ కావేరి వాళ్ళ చెల్లెలు శివానికి డెడికేట్ చేయడం. ఓం రాఖీ. ఓం రాఖీ. ఈ ఓం రాఖీ శివబిందు కువైట్లో ఉంటుంది. సో మా కావేరికి కజిన్ అవుతుంది, నాకు చెల్లెలు మళ్ళీ. చిట్టి రాఖీ నీ చిట్టి చెల్లెలా ఎవరు? ఈ స్పెషల్ రాఖీ మా ఇంకో చెల్లెలు అనూష, మా చిన్నమ్మ కూతురు అనూషకు డెడికేట్. వినాయకుడు మా చిన్నమ్మకి. సో అమ్మ స్థానంలో మా చిన్నమ్మ నాకు రాఖీ పంపించింది. సో చిన్నమ్మకి డెడికేట్ చేస్తూ సద్దు చిన్నమ్మకి డెడికేట్ చేస్తూ గణేష్ రాఖీ. ఈ స్వస్తిక్ రాఖీ మా బాబాయ్ కూతురు సుప్రజ, హైదరాబాద్లో ఉండే సుప్రజకు డెడికేట్ చేస్తూ స్వస్తిక్ రాఖీ. మా బాబాయ్ చిన్న కూతురైన సుఫల, తను ఇప్పుడు ప్రస్తుతానికి కెనడాలో ఉంది, టొరంటోలో. ఏం గిఫ్ట్ కావాలో చెప్పు, నేనే తీసేసుకుంటా. బడై భాయ్ అని చెప్పేసి అని మా సుఫలకి డెడికేట్ చేస్తూ ఈ రాఖీ కట్టుకున్నా. సో తను ఇప్పుడు ప్రస్తుతానికి ప్రెగ్నెంట్గా ఉంది. ఇప్పుడు తను ఈ 1-2 డేస్లో ఎప్పుడైనా డెలివరీ అవ్వచ్చు. సో విషింగ్ హర్ ఎ వెరీ హ్యాపీ డెలివరీ. మా చెల్లెలు శ్రీ సత్యకి గుర్తుగా కృష్ణుడు రాఖీ. హైదరాబాద్లో చార్టెడ్ అకౌంటెంట్ చదువుతున్న మా చెల్లెలు శ్రీ సత్యకి గుర్తుగా శ్రీకృష్ణుడు రాఖీ. మా పెద్ద చిన్నమ్మ కూతురు భ్రమరాంబ, సో బమ్మి, తను మంథనిలో ఉంటుంది, తనకు డెడికేట్ చేస్తూ ఈ రాఖీ. బమ్మికి గుర్తుగా ఈ పుష్పాల ఫ్లవర్ రాఖీ. 11వ రాఖీ. ఇది మా ఫ్రెండ్ కమ్ చెల్లెలు లలిత. మొత్తానికి 10 మంది చెల్లెళ్ళు ప్లస్ మా అమ్మ జ్ఞాపకంగా కూడా మొత్తం 11 రాఖీలు కట్టుకున్నాను. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ కావేరి. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద రాఖీస్. అండ్ ఒక చిరు కానుక నా తరపు నుంచి నీకు. ఇది
మా చెల్లెలకి నేను ఇచ్చిన చిరు కానుక. చిరంజీవి పుట్టినరోజు నాడు ఒక చిరు కానుక. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అన్న. అండ్ యా, సో ఇలా నిన్న రాఖీ పండుగని 22 ఆగస్ట్ రోజు ఇలా జరుపుకున్నాను. 19th ఆగస్ట్ వచ్చినా సరే, ఎందుకంటే చెల్లెలు అందుబాటులో లేదు కాబట్టి చెల్లెలు ఎప్పుడు అందుబాటులో ఉంటే ఆ రోజు మనం రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ But థ్యాంక్ యూ అయినా కూడా సెలబ్రేట్ చేసుకోవడం గ్రేట్. ఫర్ ద రాఖీస్. అండ్ థ్యాంక్ యూ వీణా ఫర్ ద వీడియో యాజ్ వెల్ as థ్యాంక్ యూ ఫర్ ఆల్ దీస్ రాఖీస్. సో ఇలా ఈ రాఖీ పండుగని ఈ సంవత్సరం ఇక్కడ లండన్లో ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. సో ఈ చెల్లెలు కావేరి సమక్షంలో. అండ్ మీరందరూ చూసి సంతోషించారని కోరుకుంటున్నా. సో ఉన్నా మరి ఈ రోజుకి ఈ వీడియో అంతే. రేపటి వీడియోలో మంచి మంచి ప్లేసెస్ మేము ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము, అవి కూడా చూస్తారు. సో దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.